సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ మొన్న విమల్ థియేటర్ దగ్గర చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. 1:30 వరకు కూడా అక్కడ షోలు పడకుండా చలిలో నుంచోబెట్టి ఇది జరిగిందని విన్నాను నేను. నిజంగా చాలా 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 సారీ. ఎందుకంటే నాకు తెలీదు, అంటే నా కప్ ఆఫ్ టీ కాదు అది. చాలామంది మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా 1:30కి ఒక 3 గంటల సినిమా, అది పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో మైండ్ గేమ్ చూపించాం అక్కడ. ఆ మైండ్ గేమ్ దాని తర్వాత రిజల్ట్ కరెక్ట్గా 4:30కి ఆ రిజల్ట్ బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదో వేయచ్చు, కానీ ఇంత మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో యాక్చువల్గా రాంగ్ టైంలో పడి కొంచెం అందరిని ఇబ్బంది పెట్టాము. సారీ దానికి. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు ఏది ఏమైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక నార్మల్ మిడ్ రేంజ్ డైరెక్టర్కి ప్రభాస్ సినిమా తీసాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా 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 థ్యాంక్స్. అట్లాగే ఈ సినిమాని 3 సంవత్సరాలు, అంటే ఒక 9 మంత్స్కి ఒక సినిమా తీసే నేను ఒక 3 సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన్ని ఇంప్రెస్ చేస్తూ, ఆయన ఎలాంటి ఇది చేస్తే బాగుంటుందో, ఆడియన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆడియన్స్ ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఒక ప్రోడక్ట్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని, అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి మైండ్ గేమ్లో ఒక కమర్షియల్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు, నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు 40 మినిట్స్ ఎపిసోడ్కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది త్రూ అవుట్ వరల్డ్ వైడ్. ఈ దీంట్లో అందరూ అంటే ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు, చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలామందికి రీచ్ అయింది. నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే 1 డేలోనే డిసైడ్ అయ్యి ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది, అన్ని సినిమాలు చూస్తున్నారు, చూడాలి. ఒక 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోగానే ఇవి ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడని ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు, అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు, ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి. ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం, ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము, ఆయన యాటిట్యూడు, ఆయన స్వాగు, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్లో. అందుకని నిన్న ఈవినింగు ప్రభాస్ గారి అభిమానులు చాలామంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో, అన్న బాగా తీసామన్న సినిమా, ఆ ఓల్డ్ గెటప్ ఏమైందన్నా అది వస్తే కనుక మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చాలామంది అభిమానులు మాట్లాడారు. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిన్న ఈవినింగ్ కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ని ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి 6 o'clock షో నుంచి చూపించడానికి విశ్వ గారు కాల్ తీసుకుని పెట్టాము. ఆయన ఎపిసోడు డెఫినెట్గా
మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు ఆయన కష్టపడి చాలా తీసిన ఎపిసోడ్. ఎందుకంటే ఒక ఒక దీంట్లో రూఫ్లో ఫైట్ జరగటం అంటే ఇంతవరకు ఎప్పుడు రాలా. ఆ రూఫ్లో ఫైట్ వెళ్ళి ఆ ఫైట్ కావాల్సిన లీడు ఇదంతా నియర్ బై ఒక 8 మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది. 8 to 9 మినిట్స్ ఎపిసోడ్. డెఫినెట్గా ఆయన స్వాగ్ని మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు ఇవాళ నుంచి. అలాగే ఎక్కడైతే లెంత్ అని కొంచెం ల్యాగ్ అని ఫీల్ అయ్యారో కొన్ని సందర్భాల్లో అవి కూడా షార్ప్ చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి కొత్త ప్రభాస్ గారిని మళ్ళీ రియల్ రాజాసాబ్ అని ఫీల్ అయిన ప్రభాస్ గారిని మేము చూపించబోతున్నాం. దీంతో డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాను. ఈ పండగ అన్ని సినిమాలు బాగా ఆడాలి. డెఫినెట్‌గా నిజంగా మాకు నిన్నొచ్చిన అంటే ఇంత పెద్ద ఓపెనింగు, ప్రభాస్ గారు ఓపెనింగ్ ఎప్పుడు కూడా ప్రభాస్ గారు ఫ్యాన్సే నాకు "అన్న ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటది మా అన్నది. మీరసలు అయన్నీ పట్టించుకోవద్దు. మీరు 10 రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి" అని నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రభాస్ గారు నాలాంటి ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్‌తో ఇలాంటి ఒక కొత్త సినిమాని మీకు అందించారు. అందించిన ఈ సినిమాని మీరందరూ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు అంటే ఈ కలెక్షన్స్ ఇవి నాకు తెలీదు గానీ బట్ కామన్ ఆడియన్స్ చూసినోళ్ళందరూ బావుందంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక ఎంటర్‌టైన్ చేసినంత సేపు ఎంటర్‌టైన్ చేసి దాని తర్వాత ఒక విషయాన్ని చెప్పగలిగాము. ఇది ఆడియన్స్‌కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.